దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేనైతే. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నీ కూడా మరి రాసుకొని ప్రభు సన్నిధిలో మరి మేము మొర పెడుతూనే ఉన్నాం. మీ ప్రార్థన అవసరాల విషయంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు దిగులు పడద్దు, భయపడద్దు. ప్రభు మీ పక్షాన ఉన్నాడు. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు దిగులు పడద్దండి. మీరు ఫోన్లు చేయండి. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు చెప్పండి. మీరు మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. నేను మీ అన్నయ్య లాంటి, మీ తమ్ముళ్ళు లాంటి. కాబట్టి మీరు నాకు తెలియపరుస్తే నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభు సన్నిధిలో మా సంఘం అందరం కలిసి ప్రార్థన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి మీ ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద ఇక్కడ పైన నెంబర్ ఉంది కదండి, లాస్ట్లో 59, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి మీతో నేనే మాట్లాడతాను. ఒక నేను మాట్లాడకపోయినా మరి పాస్టమ్మ గారైనా లేదంటే నాతో పాటు ఉన్న సహచరులైనా మీతో మాట్లాడతారు. మీ గురించి ప్రభు సన్నిధిలో రాసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనము ధ్యానం చేసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మనందరం కలిసి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్సు కలిగిన వారిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తగిన సమయమందు దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన మనస్సు గల వారిని ఈ లోకంలో మనం గమనించగలిగితే దీన మనస్సు కలిగి ఉండడం చాలా కష్టము కదా. తగ్గించుకొని బ్రతకడం చాలా కష్టము. పల్లెటూళ్ళల్లో, టౌన్లలో మనం గమనిస్తే ఏదైనా ఒక స్త్రీలు ఉదాహరణకి ఒక చీర కొనుక్కున్నారనుకోండి, ఆ చీరను ఎంతమందికి చూపిస్తారో కదా. మా ఆయన ఇది కొనిచ్చాడు 3,000, 5,000, 10,000 కదా. దీన మనస్కులై తగ్గించుకొని ఉండేవారు తక్కువ, కనపరుచుకోవాలని ఇష్టపడేవారు చాలామంది ఎక్కువ. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్యాన్ ఉంది, మా ఇంట్లో ఏసీ ఉంది, మా ఇంట్లో గోడకు 100 ఇంచ్ టీవీ ఉంది, పెద్ద టీవీ ఉంది, పెద్ద సోఫా ఉంది, పెద్ద పెద్ద ఇల్లు ఉంది, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, మాకు పెద్ద కారు ఉంది కదా. తగ్గించుకోవడం చాలా తక్కువ. బంగారు ఉంది, వెలగల వస్త్రాలు ఉన్నాయి కదా. కొంతమంది పేరును బట్టి, బలగాన్ని బట్టి దీన మనస్కులై ఉండుట అసాధ్యము కదండి. ఈ లోకంలో మనం నిజంగా దీన మనస్సులో కలిగి ఉంటే, దీన మనస్సు కలిగి ఉంటే అంటే ఎక్కడైతే తగ్గించుకొని దీనంగా ఉంటామో, మన లెవెల్ ఎప్పుడైతే తక్కువలో మనం చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటామో, దేవుడు అంటున్నాడు తగిన సమయంలో హెచ్చిస్తాను. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విషయంలోనైనా నిన్ను దేవుడు హెచ్చించాలి అని అనుకుంటే మనుషులు ఆపలేరు. దీన మనసు కలిగి ఉండి ప్రభు మీద ఆనుకొని నువ్వు ఉండగలిగితే, ప్రభు మీద ఆధారపడి నువ్వు బ్రతకగలిగితే,
దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే సెలవిస్తున్నాడు నీతో ఈ రోజున. నిన్ను హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ అన్నయ్యలు, ప్రియ చెల్లెళ్ళు, ప్రియ అక్కలు, సహోదరి సహోదరులారా, పురుషులారా, స్త్రీలారా, దేవుడు వాక్యము నమ్మదగినది. ఈరోజున దీన మనసు కలిగి ఉండాల. తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చింపబడునని వాక్యంలో కూడా ఉంది. మనం చాలాసార్లు ఆ మాట వింటూనే ఉంటాము, కానీ మనం తగ్గించుకోం. ఒక యవనస్తుడు 3 లక్షలు పెట్టి బండి కొన్నాడు. అయితే అంతకుముందు ఒక పాత డొక్కు బండి ఒకటి ఉండింది. అయితే ఇప్పుడు తను ఎలాగ బండి తోలుతున్నాడంటే చేతులు ఇలా ఇరిగిపోయినట్టు పెట్టుకొని తోలుతూ ఉన్నాడు బండి. ఒకప్పుడు బండి ఇలా తోలేవాడు. ఇప్పుడు కొత్త బండి రాగానే చేతులు ఇట్లా పైకి వచ్చాయి, బట్టలు మారిపోయినాయి, చేతికి ఉంగరాలు కదా. కొంతమంది నిజంగానండి ఒక్క క్షణంలో కనపడిపోతారు. వాళ్ళ హెచ్చింపు అంతా వారి మాటల్లోనో, వారి ప్రవర్తనలోనో, వారి చూపుల్లోనో కదా తెలిసిపోతుంది. అరే వీడు చాలా హెచ్చులు కొడుతున్నాడు అంటారు కొంత, గమనించారు కదా. ఒరే కొంత తగ్గించుకోరా బాబు అంటారు కొంతమంది, గమనించారు కదా కదా. మన మాటల్లో, ప్రవర్తన తీరులో, వస్త్రధరంలో మన హెచ్చింపు కనపడతా ఉంది ఈ రోజున మనుషుల మధ్యలో. అదే నీకు పతనం. ఎవరైతే ఈ లోకములో తగ్గించుకొని దీన మనసులై ఉంటారో, దేవుని మీద ఆధారపడి ఈరోజు నేను ఏమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడున్నానో అది కేవలము దేవుని కృపే అని ఎవరైతే తగ్గించుకొని బ్రతుకుతారో వారి జీవితంలో దేవుడు హెచ్చించబోతున్నాడు. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఒకవేళ దేవుడు ఈ లోకములను హెచ్చించినా హెచ్చించకపోయినా పరలోకములో ఆయన నేను హెచ్చించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రతిఫలం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. ఈ లోకంలో నీకేం కావాలో దేవుడు ఇస్తాడు, కానీ నేను అసలైన హెచ్చింపు నీకు ఎక్కడ రావాలంటే, అసలైన ఘనత నీకు ఎక్కడ రావాలంటే దేవుని సన్నిధానంలో రావాలి, పరలోక రాజ్యంలో రావాలి. ఆయన నిన్ను మొదటి క్యూలో పెట్టుకోవాలి. నిన్ను అట్లాంటి భక్తి చేస్తున్నావా? అట్లాంటి విశ్వాస జీవితం కలిగి ఉన్నావా? ఈరోజు మనం ఆలోచన చేద్దాం. తగ్గించుకొని ఉన్నావా? దీన మనసు కలిగి ఉన్నావా? అదే అధ్యాయంలోనే పైన ఒక మాట ఉంటుంది, 5వ వచనంలోనే, చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. హల్లెలూయా. దీనులకు కృపానుగ్రహించేవాడు నా యేసయ్య, మన యేసయ్య. దీనులకు కృపనిచ్చేవాడు. దీన మనసు గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. దీన మనసు కలిగిన వారిని తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆయన కృపను చూపిస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, పెద్దలకు లోబడి ఉండండి. ఈ మధ్య కాలంలోనే నన్ను ఒక సేవకుడు మరి వాళ్ళ మందిరానికి ప్రసంగానికి నన్ను ఆహ్వానించి వెళ్తే వాళ్ళ పిల్లలు కనీసం ప్రైజ్ లాడ్ కూడా చెప్పట్లేదండి. ప్రైజ్ లాడ్ బాబు, ప్రైజ్ లాడ్ అమ్మా అంటే అసలు పలకట్లే. కనీసం తిరిగి వందనాలు అంకుల్, వందనాలు అన్నయ్య అని కూడా చెప్పట్లేదు. సరే కొద్దిసేపు తర్వాత నాకు భోజనం వడ్డిస్తూ ఉంటే ఆ పిల్లడు ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సెల్లులో గేమ్ ఆడుకుంటా ఉన్నాను, ఫ్రీ ఫైర్ మరి పబ్జీ నిజం. మొత్తానికి ఆ పిల్లడు గేమ్ ఒక సేవకుని కొడుకులు. ఈరోజున సేవకులు బయటంతా సేవ చేస్తారు, బయటంతా పరిచయం చేస్తారు. ఇంట్లో పిల్లలను దీన మనసులుగా పెంచుకొని సేవకులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, సేవకులారా మీ పిల్లలను జాగ్రత్త, దీన మనసుకులుగా పెంచండి. సేవకులకు అన్నీ వస్తాయి, సేవకులకు ఏ కొదవ ఉండదు. ఇదంతా చూసుకొని ఈ పిల్లలు రెచ్చిపోతూ ఉంటారు. మాకేం కొదవా, ఈ చర్చ్ అంతా మాదే, మా నాన్న ఎంత కావాలంటే డబ్బులు ఇస్తాడు, ఎంత కావాలంటే అవి ఇంటికి ఏవి కావాలంటే ఇంట్లో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది అని చెప్పి పిల్లలు చిన్నప్పటి నుంచే భయం లేకుండా పెరుగుతారు. ఈ సేవకుల పిల్లలు కొంతమంది ఉంటారు అట్లా. మరి అందరి సేవకుల పిల్లలని చెప్పట్లేదు. ఈ సేవకుల పిల్లలు కొంతమంది అయితే దీనత్వం అనేది వారి ముఖంలో కూడా కనపడదు. సంఘంలో సంఘ పెద్దలకు వందనాలు కూడా చెప్పరు, సంఘంలో విశ్వాసులకు వందనాలు కూడా చెప్పరు.
సంఘంలో ఎవరైనా వృద్ధులకు సహాయం కూడా చేయరు. నాయనా కొంచెం అక్కడ దాకా వదిలిపెట్టొస్తావా నాయనా, నేను నడవలేకున్నాను నాయనా అంటే, ఆటో తెచ్చుకో ముసలిదానా అనే వాళ్ళ పిల్లలు లేరా, సేవకుల పిల్లలు కదా? లేకపోతే ఎందుకు వచ్చినావు, రావద్దు బాగాలేనప్పుడు అనే పిల్లలు లేరా? ఏదైనా సేవకుడు బయటంతా ప్రపంచాన్ని సంపాదించుకుంటున్నాడు కానీ ఇంట్లో పిల్లలను మాత్రము దీన మనసులుగా పెంచలేకపోతున్నారు. సేవకులే కాదు, విశ్వాసులు కూడా అంతే. ఈరోజు మీరు చర్చికి మీరు బాగా క్రమంగా పోతూ ఉంటారు, తల్లిదండ్రులు ఏమో చర్చికి పోతారు, ఇంట్లో పిల్లలకి రిమోట్ ఇచ్చి రావడమో, లేదంటే సెల్ ఇచ్చి రావడమో, లేదంటే నాన్న డబ్బులు ఈరోజు సండే కదా మేము మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇచ్చి వచ్చే తల్లిదండ్రులు లేరా? అసలు వాళ్ళు తగ్గింపు అనేది కనపడుతుందండి రేపు ఫ్యూచర్లో. విచ్చలవిడిగా మన పిల్లలు తిరుగుతూ ఉంటే మనం మాత్రం భక్తి చేసుకుంటూ ఉంటే ఇది న్యాయమైన భక్తేనా? ఈరోజు నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉందా? తగ్గించుకొని నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధికి వస్తున్నారా? చెట్టుకొకడు పుట్టకొకడు అన్నట్టుగా ఈరోజు నీ పిల్లలు, భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు. భార్య ఏమో ఇంట్లో ఏమండి ఈ వాక్యం పెట్టండి అని భార్య అడుగుతూ ఉంటే, భర్త ఏమో న్యూస్ పెట్టని భర్త అడుగుతూ ఉంటే, పిల్లలేమో నాన్న మా టీవీలో జీతాలు కొత్త సినిమా వచ్చింది చూద్దాం నాన్న అని పిల్లలు అంటూ ఉంటే, ఇది ఏమి తగ్గించుకోవడము, ఇదేమి దీన మనసు, ఇది ఏమి భక్తి? ఈరోజున క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మీరు రాబోతున్న దినాల్లో దేవుని ఉగ్రత చూడాలనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఆయన ఉగ్రత ముందర మీరు తట్టుకోలేరు. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటి ముందర ఒక మంట రగులుతూ ఉందనుకోండి, ఆ మంటలో మనం చెయ్యి పెడితే ఎలాగుంటుంది? సమ్మగా ఉంటుందా? ఏమవుతుంది? మన చెయ్యి ఏమైపోతుంది? కాలి బూడిదైపోతుంది. పనికిరాదు ఇంక ఈ చేతితో ఏ పనులు చేసుకోలేవు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ వాక్యం ద్వారా, ఈ ప్రసంగం ద్వారా నువ్వు తగ్గించబడాలి, నీ కుటుంబము తగ్గించబడాలి, పెద్దలకు లోబడాలి, సంఘములో లోబడాలి, సేవకునికి లోబడాలి. ప్రతి ఒక్కరు ఒకరినొకరు లోబడి ఒకరినొకరు ఆదరించుకొని హెచ్చింపు అనేది కనపడకూడదు మీ మాటల్లో, మీ చూపుల్లో. అబ్బా కొంతమంది సంఘాలకు వస్తారండి, పెద్ద పెద్ద కులాలు ఉన్నవారు యేసుప్రభుని నమ్ముకున్నాక వారి కులం పిచ్చి కూడా పోగొట్టుకోరండి. ఎవరైనా తక్కువ కులం వస్తే ఇట్లా చూస్తారు చూపుతోనే, వందనాలు అంటే వందనాలు కదా కదండి. మీ సంఘంలో ఇట్లాంటి వాళ్ళు లేరా? 2 చేతులు జోడించి మా వందనాలమ్మా, నా వందనాలు అన్నయ్య అనే వారి కుటుంబాలు ఉన్నారు ఈ రోజున. ఎక్కడున్నారండి? ప్రార్థన అయిపోయింది, బ్యాగ్ వేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. జర్రని బండ్లెక్కి, కార్లకి, ఏ హోటల్లోనో ఇంటికి వెళ్ళి పటపట ఒక చికెన్ మటన్, ఏదో చర్చికి వెళ్ళామా, ఏదో ఒక నుంచి పాస్టర్ ఏదో ఒక వాక్యం చెప్పాడు, అది వినట్టు వచ్చేసామా, అంతే. ఈరోజు నిజంగా మన భక్తి అలాగుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరు, ఈరోజు మనం అందరం కూడా సరి చేసుకుందాం. ఈరోజు మనం అందరం కూడా స్థిరపరచుకుందాం, మన జీవితాలను సెటరైట్ చేసుకుందాం. అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మరి మీకు కావలసిన ఈవులతో దేవుడు తృప్తిపరిచాడు కదా, మీ అవసరం దేవుడు తీరుస్తున్నాడు కదా. దీన మనసు తగ్గించుకోనడానికి తప్పేముందండి? దేవుని కూడా తగ్గించుకోకుంటే ఇంకెక్కడ తగ్గించుకుంటారండి? ఆలోచన చేద్దాం. దేవుడిని అడగండి, ప్రభువా నాలో అతిశయం ఉందేమో, నాలో గర్వం ఉందేమో, ప్రభువా తీసివేయి నాయన. ఇక నుంచి నేను అందరినీ ప్రేమిస్తాను ప్రభువా, అందరితో సమానంగా ఉంటాను ప్రభువా, ఎక్కడ హెచ్చులు తగ్గులను చూపించను తండ్రి. నాకున్న ఉద్యోగాన్ని బట్టో, నాకున్న కులాన్ని బట్టో, నాకున్న ఆస్తి అంతస్తులను బట్టో, నేను ఎక్కడిక్కడ నుంచి సంఘంలో కానీ, పెద్దల దగ్గర కానీ, సేవకుని దగ్గర కానీ, విశ్వాసుల దగ్గర కానీ ఎక్కడ హెచ్చింపు చూపించను అని తీర్మానం తీసుకోండి. ఈరోజు నేను నీకు ఎన్నైనా ఉండొచ్చు, యేసును చూడగలుగుతావా? అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, నీకు మేడ మిద్దలున్నా నువ్వు ప్రభుని చూడలేవు కదా. నీకు మేడ మిద్దలున్నా నువ్వు ప్రభుని చూడలేవు. మోకాలొంగిన వాడు, దీన మనసు కలిగిన వాడు, ఈ లోకంలో యథార్థంగా నీతి న్యాయములతో బ్రతికేవాడే దేవుని చూడగలుగుతాడు, ఆయన రాజ్యంలో ఉండగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజున ఎలాగున్నావు? సిద్ధపడుతున్నావా దీన మనసులుగా ఉండడానికి? అయితే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అహంకారులను ఎదిరించేస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, నాశనం చేస్తాడు, నిర్మూలన చేస్తాడు, వేర్లతో సహా వారిని పెకిలింపజేస్తాడు దేవుడు. కాబట్టి
నీ సంఘానికి వచ్చేవారో లేదా నువ్వు చర్చికి వెళ్ళే దగ్గర ఎవరైనా పేదవారు ఉన్నారేమో వారి దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. విధవరాళ్ళ దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. ముసలి వాళ్ళ దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. అనాథల దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. వికలాంగుల దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. తగ్గించుకొని వారితో మాట్లాడడం నేర్చుకో. వారితో కూర్చుని భోజనం చేసి నేర్చుకో. వారితో 10 మాటలు పంచుకోవడం నేర్చుకో. నీ స్థాయిని బట్టి నువ్వు వారిని చిన్న చూపు చూసినా, లోబడుకోకుండా దీన మనసు నీలో లేకపోయినా, నువ్వు మందిరానికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటి. ఈరోజు మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావు, మీ బోధకుడు మీకు ఏం నేర్పిస్తున్నాడు అని రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారండి? కొంతమంది ఉంటారు, కొంతమంది అయితే కదా పాస్టర్ని తిట్టిస్తూ ఉంటారు. మాలాంటి సేవకులను తిట్టించే విశ్వాసులు ఉన్నారు. ఏం చెప్పాడయ్యా మీ పాస్టర్, మీకు ఇదేనా? మీ సేవకుడు మీ చర్చికి పోతే నీకు నేర్పించింది ఇదేనా? కదా, అవునా కదండి? అన్యులు ఈరోజు మన గురించి తీర్పు చెప్తా ఉన్నారు సింపుల్గా. మీరు క్రైస్తవులు అంటారు, దొంగ భక్తి చేస్తూ ఉంటారు, మోసం భక్తి చేస్తూ ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. ఈరోజున దీన మనసులై మీరు ఉండాలి. ఈరోజున వాక్యం చెప్తూ ఉన్నాను, మీరు తగ్గించుకొని ఉండండి. మీరు తగ్గించుకొని ఉంటే మీరు దేవుని కృపను మీరు పొందుకుంటారు. దేవుని కృప మీకు కావాలా? ఆయన కృప మీకు చాలును. ఆయన కృప లేకపోతే మనం క్షణమైనను జీవించలేం. ఈ లోకంలో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకున్నా నువ్వు దేవుని కృప లేకపోతే వర్ధిల్లింపబడలేవు. దేవుని కృప లేకపోతే ఈ లోకంలో నువ్వు ఏది సాధించలేవు. దేవుని కృప లేకపోతే అస్సలు నువ్వు తినడానికి కూడా తిండి కూడా నీకు దొరకదు. మీరు అనుకుంటున్నారు, నా శక్తి చేత సంపాదించుకుంటున్నాను, నా పని చేత సంపాదించుకుంటున్నాను, నా ఉద్యోగం చేత సంపాదించుకుంటున్నాను, నా తెలివితేటలు, నా మేధాశక్తి, నా బలము, అంత సీనే లేదండి. అసలు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరు దేవుని కృపను బట్టే మీరు వర్ధిల్లింపబడుతున్నారు. కాబట్టి నెత్తికి ఎక్కించుకోకుండా ఏంటి కళ్ళు, కొంతమంది అంటారు కదా, నీ కళ్ళు నెత్తికెక్కాయిరా అందుకని కనపడడం లేదు అని అంటారు కదండి. చాలామందికి కళ్ళు నెత్తికెక్కాయి. విశ్వాసులకు దేవుడు అన్నీ ఇస్తున్నాడని, అన్నీ దేవుడు చేస్తున్నాడని, దేవుని మీద అసలు భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసరమైన జీవితం, వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. జాగ్రత్త సుమి, దేవుడు చెప్తున్నాడు, చాలా జాగ్రత్త. అయ్యల్లారా, తమ్ముళ్ళారా, దేవుని కృప మీరు పొందుకోండి, దేవుని సహాయం మీరు పొందుకోండి, దేవుని దీవెనలు మీరు పొందుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. సమయం ఒకటి ఉంది నేను హెచ్చించడానికి. తొందరపడొద్దండి, ప్రతి దానికి తొందరపడొద్దు. చేతిలో 1,00,000 రూపాయలు ఉంటే ఆ వ్యాపారం చేద్దాం, ఈ వ్యాపారం చేద్దాం, తొందరపడొద్దు. ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో నా దగ్గర ఈ 1,00,000 రూపాయలు ఉంది ప్రభువా, ఏ వ్యాపారం చేయమంటావు, ఏ పని చేయమంటావు ప్రభువా, దీనితో ఏం చేస్తే నాకు మేలు జరుగుతుంది అడుగుతున్నావా? నీ సొంత తెలివి నమ్ముకొని మోసపోయి ఇంతకాలం బంధువులు నమ్మి మోసపోయావు, అన్నదమ్ములు నమ్మి మోసపోయావు, వ్యాపారం చేసి వ్యాపారవేత్తలతో సాంగత్యం చేసి మోసపోయావు, రాజకీయ నాయకులతో సహవాసం చేసి నీ జీవితంతో పాడు చేసుకున్నావు. నాకు నిన్న దినంలో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేశాడు. అతను మరి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉంటాడంట వేరే పార్టీ తరపున. అని అంటున్నాడు, నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుని నెలకు ఒక 50,000 వచ్చేది, దీంట్లోకి వచ్చాను, ఏదో ఘనత వస్తుంది కదా, నాకు గన్మెన్లు వస్తారు కదా, 10 కార్లు వస్తాయి కదా, గెలిస్తే నాకు ఓట్లు పడితే నాకు జిల్లాలోనే పేరు వస్తుంది కదా అనుకున్నాడంట. 15 సంవత్సరాలు అవుతుందంట, ఇంతవరకు సర్పంచ్ కూడా కాలేదంట. అంటే ఇప్పుడు తన జీవితం తను హెచ్చింపు కోసం పోగొట్టుకున్నట్టే కదా. పేరుకు క్రైస్తవులే, హెచ్చింపు కోసం పోరాడేవారు ఎంతమంది లేరు, ఘనత కోసం అల్లాడేవారు ఎంతమంది లేరు ఈరోజు ఈ లోకంలో. స్టేజ్ మీద పొరపాటుని నాలాంటి వాళ్ళు మీ పేరు చెప్పి చదివితే మీకు ఇట్లా ఉంటుంది, కళ్యాణ్ బాబు నోట మా పేరు వచ్చింది, అయ్యా కళ్యాణ్ బాబు నోట మా పేరు వచ్చింది, మాకు ఎంత ధన్యత అని అంటారా కదా. తగ్గించుకుంటే వాళ్ళేమో తగ్గించుకుంటారు, కానీ కట్ చేసుకొని కళ్యాణ్ బాబు గారి నోట మరి నా పేరు వచ్చింది, ఎంత ఘనత నాకు దేవుడు ఇచ్చినాడు కదా. తగ్గించుకోండి, దీన మనసులై ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఆదరించేది నేర్చుకోండి. ఆదరణ అప్పుడు మీరు పొందుకుంటారు, దేవుని సహాయం మీరు పొందుకుంటారు, దేవుని కృపను మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ రోజున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీరందరూ కూడా దేవునికి లోబడి ఉండాలని ఇష్టపడుతున్నారా, లేదంటే అహంకారుల వల్ల నడుచుకోవాలని ఇష్టపడుతున్నారా? మీ ముందు 2 దారులు ఉన్నాయి.
మీకు ఏ దారి కావాలో నిశ్చయించుకోండి, ప్రవేశం చేయండి. మీ ఇష్టానుసరైన దారులకు వెళ్ళడానికి మాత్రము వీలు లేదు. దేవుని అడుగుదాం, ప్రభువా నేను ఏ దారిలో నడవాలి నాకు చెప్పు ప్రభువా, నేను ఇక్కడ నుంచి దీన మనసులుగా ఉంటాను ప్రభువా, నన్ను తగిన సమయంలో హెచ్చించు నాయన, నాకు ఈ స్థితి బాగలేదు ప్రభువా, నేనున్న జీవితం నాకు నచ్చట్లేదు ప్రభువా, నా స్థితిని జ్ఞాపకం చేసుకున్నాయన అని ఎవరైతే తగ్గించుకొని ప్రభువుని అడుగుతారో, దీన మనస్సుకులై ఎవరైతే ఉంటారో, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ పవర్ఫుల్ మెసేజ్ నీకోసమే. దీన మనసు కలిగి ఉండు, తగ్గింపు స్వభావం కలిగి ఉండు. పవర్ఫుల్ మాటలు నీకు కూడా రిఫ్లెక్ట్ అయిపోతాయి యేసు నామములో. ఈ మాటలు నేను చెప్పే మాటలు నా మాటలు కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. శ్రేష్టంగా నీ పేరు పెట్టి దేవుడిని పిలుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, హెచ్చింపు ఉందేమో, అహంకారం ఉందేమో, జాగ్రత్త. తీసేసేసి నెత్తి మీద ఉండే కళ్ళు ఇక్కడ తెచ్చుకోండి చాలు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అరే వాడు నెత్తి కొమ్ములు వచ్చాయంటారు కొంతమంది. కొమ్ములు కూడా వద్దు మనకు, తీసేసేయండి. మన మనుషులు మాదిరి ఉందాం. దేవుడిచ్చిన వస్త్రాలతో, దేవుడిచ్చిన ఆహారము, దేవుడిచ్చిన ఇల్లుతో, దేవుడిచ్చిన భార్యతో, దేవుడిచ్చిన భర్తతో, దేవుడిచ్చిన పిల్లలతో, దేవుడిచ్చిన బంధువులతో, దేవుడిచ్చిన రక్త సంబంధికులతో, దేవుడిచ్చిన సంఘముతో, కాపర్లతో, దేవుడిచ్చిన విశ్వాసులతో, సహవాసంతో తగ్గించుకొని ఉందాం. నీ స్థితి తెలిసేటప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది. పక్కన వాళ్ళకి నువ్వు చెప్పుకోవడం అవసరం లే. ప్రతిసారి నా దగ్గర ఇంత ఉంది అంత ఉంది, నా స్థాయి ఏది, నా బలగం అది చెప్పుకోవడం అవసరం లే. తెలిసాల్సిన టైం వచ్చినప్పుడు తెలుసుకుంటారు ఆటోమేటిక్గా నీ గురించి. హల్లెలూయా. అదే తగ్గింపు అంటే. నీ గురించి నువ్వు చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. సమయం సందర్భం వచ్చినప్పుడు నీ గురించి పక్కనున్న వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది. ఓహో, ఇతనిలో ఇంత స్టామినా ఉందా, ఇతనిలో ఇంత సత్తా ఉందా, ఇతనిలో ఇంత స్తోమత ఉందా, ఆయన ఎంత బాగా తగ్గించుకున్నాడు. ఈయన నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన రెడ్డి గారికి సంబంధించినటువంటి కులం. ఆయన మరి ఎంత దీనుడుగా ఉంటాడంటే, ఆయన కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కానీ ఆయన సేవ చేస్తున్నాడు ఈ కాలంలో. ఆయన పేరుని చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన నాతో పాటు కూర్చోడానికి భోజనం చేయడానికి ఇష్టపడతాడు. ఆయన నేను చిన్న పిల్లోని ఆయన ముందర, కానీ నన్ను ఆహ్వానిస్తాడు. భోజనంకి రా బిడ్డ, మనం కలిసి తిందాం, కొద్దిసేపు దేవుని గురించి మాట్లాడుకుందాం. వారి ఇల్లు చూస్తే కోటలాగా ఉంటుంది. నా ఇల్లు ఏమో 20కి 10, చిన్న రూమ్ నాది, ఒక రూమే నాది. మేముండే ఇల్లు ఒక రూమే. మై హోమ్ టూర్ చేస్తాను చూడండి ఒకసారి, యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి చూడండి వీలైతే. యూట్యూబ్ ఓపెన్ చేసి మై హోమ్ టూర్ అని కొట్టన్నది. పాస్టర్ కళ్యాణ్ బాబు అనే ఛానల్లో మై హోమ్ టూర్ అని ఒక వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. నా ఇల్లు చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది నా పరిచర్య ఏందో, నేను ఎట్లా కష్టపడుతున్నానో దేవుని సేవలో. ఒక్కసారి చూడండి, నా సాక్ష్యం చూడండి, పైన ఉంటుంది మొత్తం. ఒకసారి గమనించండి. ఈరోజు దేవుడు నా స్థితి ఎక్కడో పెట్టాడు, కానీ తగ్గించుకొని నాది ఏమి లేదు ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చిన వేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. నాకెవరున్నారు? యేసు తప్ప, యేసు సహాయము తప్ప. నా జీవితంలో నిజంగా మనుషుల సహాయం వ్యర్థం, అందరి సహాయం వ్యర్థమే. దేవుని సహాయం ఇంపార్టెంట్. బాధల్లో, కష్టాల్లో, కన్నీరులు అందరూ మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుడు బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో నా పక్కనే నిలబడి నా భుజం మీదే చేయేసి నా కోసం ఎన్నోసార్లు ఎన్నో మేలు చేసిన వాడు నా యేసయ్య. అయ్యా నాకు శక్తి లోపం ఉంది అయ్యా, నేను ఎవరొస్తుంది, నేను దేనికి పనికిరానివానయ్యా, నన్ను ఎందుకు ఈ సేవజనికి ఇచ్చావు, నన్ను సేవకునిగా ఆహ్వానించావు ప్రభా, నీ సేవలో నేను అయోగ్యుడను, దేనికి పనికిరాని వాడని తండ్రి అని. మరి ఎన్నోసార్లు ప్రభు నేను ప్రార్థన చేసుకుంటూ వస్తే ప్రభు అన్నాడు, నువ్వు బలహీనుడవే, కానీ నేను నిన్ను బలవంతుని చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒక యవ్వనస్తుడు, నాకు 28 సంవత్సరాలండి, 25 సెంట్లలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉందంటే, దాదాపు ఇప్పటికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానంటే ఆ మందిరం కోసము. మీరు ఆలోచన చేయండి, నా వల్ల సాధ్యమేనా? ఎంత ప్రయాసపడుతున్నానో. నాకు అప్పుడే బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. రోజు నేను ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. కింద కాళ్ళు మెడాలని వాసిపోయి ఉంటాయి, నిలబడి ప్రసంగాలు చెప్పి ఉదయం ఒక చోట, రాత్రి ఒక చోట, ఉదయం ఒక చోట, రాత్రి ఒక చోట, నిరంతరం ప్రసంగాలు.
సమయం దొరికితే రోజు సాయంత్రం యూట్యూబ్లో లైవ్ ఇస్తూ ఉంటా, గూగుల్ మీట్లో లైవ్ ఇస్తూ ఉంటా. ఎంతోమందిని పురికొల్పించాలని, ఎంతోమందిని ప్రభు కోసం నడిపింపజేయాలని ఆశ నాలో ఉందండి. ఈరోజు నా యవ్వనస్తు నిలబడి ఇంత సేవ చేస్తున్నాడు. తగ్గించుకున్నాను కాబట్టి ఈ ప్రతిఫలం నేను అనుభవించగలుగుతున్నా. ఈరోజున మరి మీరు కూడా తగ్గించుకోండి, దీన మనసులై ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆ సందర్భం, దేవుడు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆవేశపడద్దు, తొందరపడద్దు. కాబట్టి తగ్గించుకుందాం, దీన మనసుకులై ఉందాం. అట్టి కృప నా యేసయ్య మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ మీరు కూడా నాతో పాటు చేయి జాచండి, స్క్రీన్ మీద మీ చేయి పెట్టండి. అందరూ కూడా ఒక సాపేసుకోండి, కుటుంబం అంతా ఒక చోట కూర్చోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి సమయంలో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎవరైతే ప్రభువా మరి హెచ్చించుకునే గుణం ఉందేమో వారికి తగ్గించుకునే గుణం ఈ క్షణంలో మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. ఒకవేళ అహంకారం, బుద్ధి ఏదైనా ఉందేమో తీసివేయండి ప్రభువా. లోకంలో నా అతిశయమేమో ఉందేమో ప్రభువా, తీసివేయి తండ్రి. తగ్గించుకొని దీన మనసులై ప్రభా ఒకరినొకరు లోబడి ఆదరించుకొని, సేవకులకు లోబడి, సంఘానికి లోబడి, దైవదాసులు లోబడి, సంఘ పెద్దలకు లోబడి, ప్రభా మరి పెద్దలకు లోబడి, ప్రతి చోట నీ బిడ్డ దీన మనసులై తగ్గించుకుని ఉండే బిడ్డలుగా నువ్వు చేసినందుకు, చేయబోతున్నందుకు నీకు మహిమ తెలియపరచుకుంటూ ప్రభా, ఈ వాక్యం వింటున్న చిన్నపిల్లలు, యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభా, వారు కూడా నేను తగ్గించుకొని దీన మనసులో ఉండడానికి సహాయం చేయి ప్రభా. సేవకుల పిల్లలు కూడా ప్రభా తగ్గించుకొని దీన మనసులుగా వారు ఎదుగునట్లుగా, తండ్రి తల్లిదండ్రుల సేవకు వారు కూడా ఆసరగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎంత దూరం అయితే మరి ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే ప్రభా మరి ప్రార్థన ఎక్కిపిస్తున్నారో ప్రభా, నేను ప్రకటిస్తున్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో వారిని బహుగా హెచ్చించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యము, శక్తి, బలము వారికి అనుగ్రహించండి. వ్యాధి, బాధ, కష్ట నష్టాల నుంచి విడుదల కలిగించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ భారభరితమైన పరిచర్య కోసం మీరు సపోర్ట్ చేయండి, తప్పకుండా సహకరించండి. ఎందుకంటే ప్రతిరోజు ₹1000 టీవీ ఛానల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. నాకైతే స్తోమత లేదు, ప్రభు మీద ఆధారపడి చేస్తున్నాను ప్రతిరోజు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి రాజమండ్రి నుంచి మరి రమేష్ అనేవారు స్పాన్సర్ చేశారు. మరి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి మీరు కూడా దేవుని చిత్తమైతే రేపటి ప్రోగ్రాం కోసం మీ కుటుంబం తరపున ముందుకు రండి. దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట మరి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు తెలియపరుస్తూ వస్తున్నాను, మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మరి స్లాబ్ పని కాడ ఆగిపోయింది పని. ఆ స్లాబ్ కావాల్సినటువంటి ఖర్చులు దాదాపు 20 లక్షలు కూడిత పని ఉంది. మరి మిగతా పని అంతా కూడా దాదాపు ఇంకొక 20 లక్షలు, మొత్తం 40 లక్షల దాకా పని ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మీ ప్రత్యేక ప్రార్థనలో, మీ ఉపవాస ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో మరి ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోండి. కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం మరి పూర్తయి మరి 10 గ్రామాలకు అదొక ఆసరగా ఉంటుంది. ఆ మందిరం ప్రార్థన చేసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఆలోచన చేయొద్దు. దేవుని మందిర నిర్మాణం కోసం ఒక ఇటుకకైనా సరే మీరు స్పాన్సర్ చేయండి, ఒక ఇసుక ట్రాక్టర్కైనా మీరు స్పాన్సర్ చేయండి, ఒక ట్రాక్టర్ కంకరకైనా మీరు స్పాన్సర్ చేయండి, కడ్డీలకైనా మీరు స్పాన్సర్ చేయండి, సిమెంట్కైనా మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది. మీ కుటుంబంతో వెనుకడుగు మాత్రం వేయద్దు. నా దగ్గర లేదే అని అనుకోవద్దు. లేదంటే ఎప్పటికీ మన దగ్గర ఉన్న, నా దగ్గర ఉంది, నాకు దేవుడు ఇస్తాడు అని కలిగిన దాంట్లో, ఉన్న దాంట్లో ప్రభుకి ఇచ్చేసేయండి. ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. 30 100 రెట్లు దేవునికి ఇస్తే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. దేవుడు నష్టపరిచేవాడు కాదు, హాని చేసేవాడు కాదు. కాబట్టి దేవుని మందిరానికి మీరు ముందుకు రండి, పరిచర్య కోసం ముందుకు రండి. మరి ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు చెప్పండి, ఫోన్ చేసి. ఇక్కడ పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీతో నేనే మాట్లాడతాను, లేదా నా భార్య పాస్టమ్మ గారు మాట్లాడతారు, లేదంటే సంఘంలో నా సంఘ పెద్దల విశ్వాసాలు ఎవరో ఒకరు మొత్తానికి మాట్లాడతారు. మీ డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు. కాబట్టి మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో. ఒకవేళ వీలైతే మీరు కూడా రండి. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఘనంగా జరుగుతాయి. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి రూములు ఇస్తున్నాము, భోజనాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము.
చేస్తున్నాము. మీరు దేని గురించి చింతించిన అవసరం లేదు. ఒక 3 రోజులు ప్రభు దగ్గరికి రండి, ప్రభు సన్నిధికి రండి, మాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.